మనకైతే చాలా మంచి హ్యాచింగ్ పర్సెంటేజ్ వచ్చిందండి. సో ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్. సో ప్రజెంట్ అయితే మనం మన హ్యాచింగ్ యూనిట్ ఉన్న రూమ్లో అయితే ఉన్నాము. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మనము హ్యాచింగ్ అనేది ఏ విధంగా చేస్తాం. సో ఫస్ట్ ఎగ్స్ ఎట్లా హ్యాచింగ్ మిషన్లో సెట్ చేస్తాం, తర్వాత హ్యాచింగ్ మిషన్ నుంచి బయట ఉన్న ఇంకో సెట్టింగ్ మన హ్యాచర్లోకి ఎట్లా షిఫ్ట్ చేస్తాం. 2 మిషన్స్లో ఉంటాయి. ఇదైతే సెట్టర్. సో సెట్టర్లో నుంచి హ్యాచింగ్ మిషన్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం ఎగ్స్ని. సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హ్యాచింగ్ మిషన్లో ఎట్లా హ్యాచ్ అవుద్ది, హ్యాచ్ అయిన తర్వాత ఆ ఎగ్స్ని మనం బయటికి అంటే చిక్స్ హ్యాచ్ అవుతాయి కదా, సో ఆ చిక్స్ని బయటికి ఎలా తీస్తాం అనేది కంప్లీట్ ప్రాసెస్ అనేది డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో దట్ మీ అందరికీ ఒక క్లారిటీ అయితే ఉంటుంది అనమాట. ఏ విధంగా ఎక్స్ప్లోడ్ చేస్తాము, ఏ విధంగా పిల్లలు అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము అనేది కంప్లీట్గా మీకైతే ఒక ఐడియా ఉంటుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ మీకైతే ఒక ఐడియా వస్తుంది. చలో ఇప్పుడైతే ఫస్ట్ మనం ఎగ్స్ని లోడ్ ఎలా చేస్తాం. మనం ఈ సెట్టింగ్ మిషన్ ఉంది కదా, ఈ సెట్టింగ్ మిషన్లో ఎగ్స్ ఎలా లోడ్ చేస్తాం అనేది అయితే చూద్దాం. ఇప్పుడు మీరైతే అబ్జర్వ్ చేయండి, మన అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నదైతే కోల్డ్ స్టోరేజ్ అనమాట. ఈ కోల్డ్ స్టోరేజ్లో మనం ఏ రోజుకి వచ్చిన ఎగ్స్ ఆ రోజు తీసుకొచ్చి అయితే ఈ కోల్డ్ స్టోరేజ్లో పెడతాము. ఆఫ్టర్ 1 వీక్ అయితే మనము ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసి రూమ్ టెంపరేచర్లో పెట్టి తర్వాత అయితే మిషన్లో పెడతాం అనమాట. సో ఈ విధంగా అయితే ఫస్ట్ మనం కోల్డ్ స్టోరేజ్లో అయితే స్టోర్ చేస్తాం ఎగ్స్ని. ఇప్పుడైతే మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన తర్వాత ఎలా లోడ్ చేస్తాం అనేది అయితే చూద్దాము. ఫర్దర్గా వీడియో చూసే ముందు మీకు ఎవరికైనా కూడా చిక్స్ కావాలి అంటే ఈ కింద నెంబర్కి అయితే కాల్ చేసి బుక్ చేసుకోండి. మన దగ్గర అయితే ప్రతి వీక్ 4000 to 5000 చిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అండ్ ఏ గ్రేడ్ క్వాలిటీ చిక్స్ అయితే అవైలబుల్లో ఉంటాయి. సో ఎవరికి కావాలన్నా కూడా కింది నెంబర్కి కాల్ చేసి అయితే బుక్ చేసుకోండి. ఇలా కోల్డ్ స్టోరేజ్ నుంచి తీసిన తర్వాత సెట్టింగ్ ట్రేస్లో అయితే లోడ్ చేస్తాము. ఒక్క సెట్టింగ్ ట్రేలో వచ్చేసి మోర్ దాన్ 3 ట్రేస్ పడతాయి అనమాట. అంటే 1 or 2 ఎగ్స్ అనేటివి ఒక సెట్టింగ్ ట్రేలో పడతాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా ఎగ్స్ తీసి కర్వ్డ్ అంటే షార్ప్ ఎడ్జ్ అనేది కిందికి ఉండేలా ఫేస్ చేసి పెడతాం అనమాట. సో అప్పుడే మనకు ఎగ్ అనేది మంచిగా హ్యాచ్ అవుద్ది. అలా లోడ్ చేసిన తర్వాత ఇలాంటి ఒక ట్రాలీలో అయితే మాత్రం అన్నిటిని పెడతాము ఒక రూమ్ టెంపరేచర్లో. ఇలా 6 hours రూమ్ టెంపరేచర్లో ఉన్న తర్వాత ఈ ట్రాలీని ముందుకి లాక్కొని వెళ్ళి ఇవన్నీ ఒకటేసారిగా మిషన్లో లోడ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే మేము మిషన్లో ఎలా లోడ్ చేస్తామని అయితే మీరు చూడండి. సో మీరైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్రెడీ మేమైతే మోర్ దాన్ 90% ట్రేస్ అయితే లోపల పెట్టేసాము. సో లాస్ట్ ఒక 3 ట్రేస్ అయితే మిగిలి ఉన్నాయి. సో ఆ 3 ట్రేస్ మేము ఎలా లోపల పెడుతున్నామని అయితే మీరు చూడండి. సో ఈ విధంగా తీసుకొని వెళ్ళి అక్కడైతే ర్యాక్స్ లాగా ఉంటుంది మనకి. సో ఒక్కొక్క ర్యాక్లో 5 పడతాయి అనమాట. సో ఇప్పుడు మీరు చూసినట్టుగా దాని లోపల పెట్టేస్తాము. చూడండి ఈ విధంగా పెట్టి అక్కడ లాక్ ఉంటుంది అనమాట. సో దాన్ని లాక్ చేస్తాము, ఎందుకంటే ఆ ఉన్న ట్రాలీ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూసేది ఏదైతే ఉందో అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో రొటేట్ అయినప్పుడు పడకుండా లాక్ చేస్తామన్నమాట. సో ఎలా లాక్ చేస్తామని మీరు ఇప్పుడు చూడండి. సో ఈ ఎడ్జెస్కి కొంచెం కరువు ఉంది కదా, దాన్ని అలా లాక్ చేస్తాము. సో అలా లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు, నేనైతే వాటిపైన డేట్ని మార్క్ చేస్తున్నాను. డేట్ని మార్క్ చేయడం ఎందుకంటే మనము 3 స్టెప్స్గా లోడ్ చేస్తామన్నమాట. సో ఏ ట్రే ఎప్పుడు లోడ్ చేసామని తెలవడానికి ఆ ట్రే ఉన్న సెల్ఫ్కి అట్లా డేట్ మార్క్ చేస్తామన్నమాట. సో ఈ డేట్ని చూస్తే అరే మనం ఇది 30 రోజు లోడ్ చేసామని చెప్పేసి మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో అందుకే ఏ రోజు లోడ్ చేసిన వాటికి ఆ రోజు డేట్ వేస్తాం. వీక్లీ వన్స్ లోడ్ చేస్తాం కదా, సో దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి అయితే మాత్రం మనం ఈ విధంగా డేట్ వేస్తాము. సో ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయండి, ఇదైతే రొటేట్ అవుతుంది అనమాట. ఇది మనకు ఎవ్రీ 1 hourకి ఒకసారి రొటేట్ అవుద్ది. ఎందుకంటే దాని నుంచి వచ్చే హీట్ అండ్ హ్యూమిడిటీ అనేది ఎగ్కి అప్ సైడ్ డౌన్ సైడ్ 2 sides కూడా ఈక్వల్గా అందాలి అని చెప్పేసి దీన్ని ఎవ్రీ 1 hourకి అయితే రొటేట్ చేస్తాము. నార్మల్గా కోడికి పొదిగేసినప్పుడు కోడే రొటేట్ చేసుకుంటుంది అనమాట. కాకపోతే ఇక్కడ మెషిన్ కాబట్టి మనం ఎవ్రీ 1 hourకి ఒకసారి రొటేట్ అయ్యేటట్టుగా టైమర్ని సెట్ చేసి పెడతాం అనమాట. సో అందుకే ఇది ఎవ్రీ 60 minutes ఎవ్రీ 1 hourకి ఒకసారి అయితే రొటేట్ అవుతూ ఉంటుంది. సో మనం డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ ఎగ్స్ కింద పడ్డట్టే మనకు కనిపిస్తుంది, కానీ కింద పడవు. సో అది స్టెబిలైజ్గానే ఉంటాయి, ఎటు కదలకుండా. సో అలా 18 days ఉన్న తర్వాత అందులో నుంచి ట్రేస్ తీసి ఆ ట్రేస్లో నుంచి ఎగ్స్ అనేటివి హ్యాచింగ్ ట్రేస్లో వేస్తామన్నమాట. సో ఇవి సెట్టింగ్ ట్రేస్ ఉన్నాయి కదా, ఈ సెట్టింగ్ ట్రేస్ నుంచి తీసి నెమ్మదిగా హ్యాచింగ్ ట్రేలో వేస్తామన్నమాట. 2 సెట్టింగ్ ట్రేలు ఒక హ్యాచింగ్ ట్రేలో పడతాయి. సో 102 + 102 204 ఎగ్స్ ఈ ఒక్క వైట్ కలర్లో ఉన్న హ్యాచింగ్ ట్రేలో పడతాయి అనమాట. ఈ హ్యాచింగ్ ట్రేలో పెట్టి మేమైతే మిషన్లో లోడ్ చేస్తాము. సో ఈ హ్యాచింగ్ ట్రేలో పెట్టిన తర్వాత ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను చూడండి. సో కంప్లీట్గా ఫిల్ అయిపోతుంది అనమాట హ్యాచింగ్ ట్రే, ఈ వైట్ కలర్ అయితే. సో మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయొచ్చు, కంప్లీట్గా ఫిల్ అయిపోయింది హ్యాచింగ్ ట్రే అయితే. సో వీటిని తీసుకెళ్ళి మేము హ్యాచింగ్ మిషన్లో లోడ్ చేస్తాం. ఇప్పటిదాకా అయితే చూశారు కదా, ఈరోజు అయితే మనకు హ్యాచ్ అవుట్ అయిందనమాట. సో ఆ చిక్స్ని అయితే మేము హ్యాచింగ్ మిషన్లోకి వెళ్ళి బయటికి తీసి ఏ విధంగా ప్యాక్ చేస్తాం ఏంటి అనేది అయితే ఈ వీడియోలో నేను కంప్లీట్గా మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకంటూ ఒక ఐడియా వస్తుంది హ్యాచింగ్ మిషన్లోకి వెళ్ళి మేము చిక్స్ బయటికి ఎలా తీస్తాం,
వాటిని ఎలా ప్యాకింగ్ చేస్తామని చెప్పేసి అయితే కంప్లీట్గా ఐడియా వస్తుంది. ఇప్పుడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడే మనకైతే పుల్అవుట్ వచ్చింది. పుల్అవుట్ అంటే హ్యాచింగ్ మిషన్లో చిక్స్ అన్ని బయటకు వచ్చిన తర్వాత బాగా డ్రై అయినాక అనేదాన్ని పుల్అవుట్ అంటారు. సో ఈరోజు అయితే పుల్అవుట్ వచ్చింది. ఈ పుల్అవుట్లో మనకైతే మోర్ దాన్ 90% అయితే హ్యాచింగ్ పర్సెంటేజ్ వచ్చిందనమాట. అంటే మనం ఒక 1000 ఎగ్స్ పెడితే 900 ఎగ్స్ అయితే హ్యాచ్ అయినాయి అనమాట. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సెంటేజ్ అనమాట. ఇప్పుడు ఏంటి అంటే ఎగ్స్ని అండ్ ఎగ్షెల్స్ని మేము సపరేట్ చేస్తున్నాము. ఎందుకంటే వ్యాక్సిన్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ చిక్స్ అన్నిటిని తీసేస్తే మేము ప్లాస్టిక్ ట్రేలలో వేస్తున్నాము. తర్వాత వ్యాక్సిన్ చేసేదే కాటన్ ట్రేలలో వేస్తాము. సో ఇట్లా చిక్స్ అన్నిటిని సపరేట్ చేసిన తర్వాత ఈ షెల్స్ ఏవైతే ఉంటాయో ఈ షెల్స్ని అయితే మేము ఎక్కడైనా దూరం పాతి పెడతాం అనమాట. సో ఎందుకంటే స్మెల్ ఇట్లా రాకుండా. సో ఇలా అయిన తర్వాత వీటిని కలెక్ట్ చేసి ఎక్కడైనా పడేస్తాము. సో ఇక్కడ చూడొచ్చు, చిక్స్ అయితే చాలా ఎనర్జెటిక్గా ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉన్నాయి. సో ఎవరికైనా చిక్స్ కావాలంటే మాత్రం కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కాల్ చేసి ఆర్డర్ పెట్టుకుంటే మేమైతే మీకు డెలివరీ ఇవ్వగలుగుతాం.